హాయ్ అండి. ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పీఎఫ్ ఈఎస్ఐ కన్సల్టెన్సీ. సో, ఈరోజు అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీఎఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అయిందండి. సో, అది మనకు ఎస్ఎంఎస్ రూపంలో గూడా వస్తుంది. సో, 2025, 26కి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. సో, మనం పీఎఫ్ పాస్‌బుక్ అనేది లాగిన్ అయ్యి, అందులో గూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఎస్ఎంఎస్ రూపంలో గూడా వస్తుంది. ఇదొక గుడ్ న్యూస్ అనమాట. సెకండ్ ఏంటంటే పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత ఇంతకుముందు ప్రీవియస్ ఏంటంటే మనకు 2009 నుంచి టిల్ డేట్ వరకు పాస్‌బుక్స్ అనేది ఇయర్ వైస్‌గా మనకు ఓపెన్ అయ్యేది. ప్రెజెంట్ ఆ సర్వర్ అనేది ఇంకా అండర్ మెయింటెనెన్స్‌లోనే ఉంది. 2025 ఆన్వర్డ్స్ నుంచి మాత్రమే మనకు పాస్‌బుక్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అంతకన్నా ముందుకు సంబంధించింది మనకి ఇంకా డిస్‌ప్లే అవ్వట్లేదు. నిన్న కోసేపు ఒక 2 డేస్ ఆర్ 1 డే వర్కౌట్ అయింది. మళ్ళీ కూడా అండర్ మెయింటెనెన్స్‌లోకే వెళ్ళిందనమాట. ఇదొకటి. క్లెయిమ్స్ కూడా అవ్వట్లేదండి. 2-3 డేస్ అవుతుంది. విత్‌డ్రాల్స్ గాని, అడ్వాన్స్ కానీ క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా అవ్వట్లేదు. సర్వర్ అండర్ మెయింటెనెన్స్ మళ్ళీ ఉందనమాట. ఇంకోటొచ్చేసి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్స్. ఇది జూన్ 2026 సర్వర్స్ అండర్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే ఎళ్ళాయో అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా మనకి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడానికి రావట్లేదనమాట. అది టిల్ డేట్ వరకు కూడా మనకి అండర్ మెయింటెనెన్సే ఉంది. విత్‌డ్రాల్‌ది అయితే మనకు మిడిల్‌లో వచ్చింది. మళ్ళీ 3 డేస్ నుంచి అండర్ మెయింటెనెన్స్ వెళ్ళిందనమాట. సో, పాస్‌బుక్ కూడా సేమ్. ఈరోజు రీసెంట్‌గా ఉండే అప్డేట్ ఏంటంటే ఎంప్లాయర్ లాగిన్‌లో మనం డీఎస్సీ గాని, ఈసైన్ గాని రిజిస్టర్ చేసేవాళ్ళం. కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి ఎంప్లాయీకి సంబంధించి. సో, ఆ కాలం కూడా ప్రెజెంట్ అయితే డిస్‌ప్లే అవ్వట్లేదు. ఇన్ కేస్ అది టెక్నికల్ ఇష్యూనా? అది తీసేస్తారా? ఏంటనేది మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవి ఈ రోజుటి వరకి మనకుండే అప్డేట్స్. థాంక్ యూ టు ఆల్.